ప్రస్తుతం దేశంలో ఎన్నికల సమరం జరుగుతుంది. గ్రామ స్థాయి లీడర్ల నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు ప్రతి ఒక్కరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక కుటుంబంలోని ఓట్ల కోసం అక్కడ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎందుకు ఆ కుటుంబం కోసం అంతలా నాయకులు పోటీ పడుతున్నాడు ఇప్పుడు చూద్దాం. అస్సాంలోని తేజాపూర్ నియోజకవర్గంలో నేపాలీ పామ్ అనే గ్రామం ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ ప్రాంతం ఒక హాట్ టాపిక్గా మారిపోతుంది. ఎందుకంటే ఆ గ్రామం మొత్తం ఒకే కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఏకంగా 1200 ఓట్లు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఓట్లు కోసం అక్కడ నాయకులు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. ఆ కుటుంబం సపోర్ట్ చేస్తే అక్కడ ఉన్న పార్టీ అధిక మెజారిటీతో గెలుస్తుంది. అసలు ఆ కుటుంబం అక్కడికి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. రాన్ బహదూర్ తాపా అనే గూర్ఖా ఆ గ్రామంలో స్థిరపడ్డాడు. ఆయనకు మొత్తం 5 మంది భార్యలు, 12 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు ఉన్నారు. 1990లో రాన్ బహదూర్ తాపా మరణించాడు. అలా ఆ కుటుంబం భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం 2500 మంది ఉన్నారు. అందులో 1200 మందికి ఓటు హక్కు ఉంది. ఆ కుటుంబంలోని పెద్ద ఎవరికి ఓటు వేయమంటే వారంతా వారికే ఓటు వేస్తారు. ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా రాన్ బహదూర్ తాపా పెద్ద కుమారుడు టెల్ బహదూర్ తాపా ఉన్నారు. అక్కడ నాయకులు టెల్ బహదూర్ తాపాతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇది ఆ కుటుంబం యొక్క చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.